ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు తెలియచేసిన అద్భుతమైన సత్యములలో 15వ అధ్యాయము యోహాను సువార్త 21వ వచనం నుండి 18 నుండి కూడా మనం ముందు నుండి చూడవచ్చు. చూసినప్పుడు ఇలా వ్రాయబడి ఉంది: లోకము మిమ్మును ద్వేషించిన ఎడల. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవించుచున్న వారు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలను మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ద్వేషించబడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా ద్వేషించబడుట. ఎవరు మనల్ని ద్వేషిస్తున్నారు అనగా, యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించిన వారే మనల్ని ద్వేషిస్తారు. అందువల్లనే కదా యేసుక్రీస్తు ప్రభు మనకన్నా ముందుగా ఆయన ద్వేషించబడ్డారు. అది 18వ వచనంలో ప్రభు చెప్తున్నారు: లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించి ఉన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎరుగుదురు. లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. If the world hate you, you know that it hated me, means Jesus Christ, before it hated you. ద్వేషము, అసహ్యత, దేవుని ప్రేమించు బిడ్డలు అంటే గిట్టని స్థితి ఇక్కడ మనము గమనించుచూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఈ ద్వేషమును అనుభవించుచూ ఉన్నారో, ద్వేషించబడుతూ ఉన్నారో, వారు మొట్టమొదటిగా గ్రహించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, నేను ద్వేషించబడుతూ ఉన్నాను అని బాధ పొందే ముందు మనకంటే ముందుగా ప్రియ ప్రభువే ద్వేషించబడ్డాడు అని మనము గుర్తు చేసుకొని సహించడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యోహాను సువార్త 15:18 మనకు బోధించుచూ ఉంది. రెండవ విషయం ఏమనగా, ఆత్మ సంబంధమైన దేవుని సంబంధమైన బిడ్డలకు ఈ శ్రమ కలుగుతుంది. అందువల్ల 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము లోక సంబంధులను ప్రేమిస్తుంది. అయితే ఈ లోకములో నుండి, ఈ లోక సంబంధులలో నుండే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను, పరిశుద్ధపరుచుకున్నాను. నా ప్రశస్తమైన రక్తము ద్వారా మిమ్మలను కడిగి పవిత్రపరుచుకున్నాను. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచూ ఉన్నది. ఎందుకు మనకు ద్వేషము, మనకు ఈ శ్రమలు కలుగుతున్నాయి అనే మాటకు ఖచ్చితమైన సమాధానము మనకు దొరికింది. అందువలన మనము ప్రభు కన్నా గొప్పవారం కాదు, ప్రభు కన్నా పరిశుద్ధులము కాదు, ప్రభు కన్నా అతీతులము కాదు. మనము ఆయన బిడ్డలము అయినప్పటికీ, ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడినప్పటికీ, మనం ఆయన చేత పవిత్రపరుచుకొని ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా మనము ఆయన కంటే గొప్పవారము కాదు.
కాబట్టి లోకులు, ఈ లోక సంబంధులు నన్ను అనగా యేసుక్రీస్తు ప్రభువును హింసించినప్పుడు నా మాట అందు విశ్వాసం ఉంచి నా మాట చొప్పున మీరు జీవించుచున్న ఎడల మిమ్మును కూడా హింసింతురు. డెఫినెట్. రిమెంబర్ ది వర్డ్ దట్ ఐ సెడ్ unto you. The persecutions will follow you as they have already persecuted me. They have persecuted me. They will also persecute you. హల్లెలూయా. దేవుని కొరకు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి పరలోక రాజ్యం వారిది. మన జీవితంలో నేర్చుకోవాల్సిన అనేక సత్యాల్లో ప్రాముఖ్యమైన ఈ కఠినమైన శ్రమల పరిస్థితులలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రభు వద్దనే. ప్రభువే మనకు బలపరుస్తాడు. ప్రభువే అనుభవమే మనల్ని ధైర్యపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనము ప్రభువుకు అతీతులము కాదు అని ఎప్పటికీ గుర్తించుకోవాలి. అందువలన ప్రభు ఏమన్నారు? నీతి కొరకు బ్రతకాలి. వారు ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు. వారికి తృప్తికరమైన ఆకలి తీర్చే ఆహారం నేను పెడతాను కాబట్టి వారు తృప్తిపరచబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. శ్రమలు, నిందలు, వేదనలు, ద్వేషాలు ఇవన్నీ వచ్చినప్పుడు దీనురాలుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5:10 చూద్దాము. నీతి నిమిత్తము ఎంతోమంది దైవజనులు, విశ్వాసులు ఎంతోమంది శ్రమ పడుతూ ఉన్నారు. ఈ రోజున ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటే మణిపూర్లో అంత శ్రమ రావడానికి కారణం, అంతగా వారు వధకు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? వారు యూదులు, వారు ఇశ్రాయేలీలు. ఎంత బాగుందండి, ఎంత చక్కని విషయం ఇది. ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని జనాంగమును హింసించుటకు రెడీగా ఉన్నారు. ఎవరండి? వారు రెడీగా ఉన్నారట. ప్రభుని హింసించాము రెడీగా. ఆయన బిడ్డలు కూడా హింసించుటకు మేము ఉన్నాము అన్నట్టుగా రెడీగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, హింసలు ఎదురైనప్పుడు, ద్వేషాలు ఎదురైనప్పుడు మనము గుర్తు చేసుకోవాల్సిందేమనగా ఆ ప్రభు మనల్ని ముందుగా ప్రేమించాడు. ఆయన శ్రమ పడ్డాడు, మనకన్నా ముందుగా మాదిరిగా ఉంచాడు. మనము కూడా శ్రమ పొందవలసిందే. దేవుని యొక్క వాగ్దానము ఎంత గొప్పగా ఉందంటే హెజ్కేలు 36:23లో అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. అన్యజనుల మధ్య ఎవరు దూషించారు? ఇశ్రాయేల్ వారే. మీరు దూషించిన ఇశ్రాయేల్ వారు, యూదులు దూషించారు. ఎలా దూషించారు? వారు విగ్రహములను కౌగిలించుకొని ఆరాధించి ప్రభువుకు వెనుక వీపు చూపించిన విధానాన్ని బట్టి అన్యజనులు ప్రభువును దూషించారు, హీనపరిచారు ఆయన నామమును. అయితే నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుకుంటాను అంటున్నాడు. ఎలాగా? ఘనకార్యాలు చేసి.
వారి ఎదుట మీ అందు నేను నన్ను శుద్ధి చేసుకుంటాను, పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందురు. ఎలాగా ఘనకార్యాలు చేస్తాడట? యెహెజ్కేలు 36:24 నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని, అన్యజనులలో నుండి మిమ్మలను తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించదను. భారతదేశంలో ఒక గోత్రం వారు మరుగుపడి ఉన్నారట. ఈ మణిపూర్లో ఉన్నారట. వారు దాదాపు వారికి స్వాతంత్రము రాకమునిపే చెల్లా చెదురై వచ్చేసారట. వారి కొరకు గొప్ప వాగ్దానము, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూరుస్తాను అని. దాదాపు 1200 మందిని DNA టెస్టుల ద్వారా ప్రూఫ్ చేసి ఇశ్రాయేలు దేశమునకు పంపించారట. ఇంకా 6000 మంది ఉన్నారట. ఈ 6000 మందిని కూడా తిరిగి చేర్చుటకు ఎంతో ప్రయాస, ఎంతో ధనము, ఎంతో గవర్నమెంట్ రూల్స్, DNA టెస్టులు ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి, ఇవన్నీ జరగాలి. వారి దేశమునకు ప్రభు తిరిగి సమకూర్చుకుంటాను, మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ స్వదేశం అంటే ఇశ్రాయేలునకు. ఐ విల్ టేక్ యూ ఫ్రమ్ అమాంగ్ ద హీదెన్ అండ్ గ్యాదర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు యువర్ ఓన్ ల్యాండ్. అయితే వీరు అపవిత్రపరచబడ్డారు కదా, వీరు అపవిత్రమైపోయారు కదా, వారిని ఎలాగా బాగు చేస్తాడట ప్రభు? 36:25 యెహెజ్కేలులో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. మీకు నూతన హృదయమును ఇచ్చుదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను. కొత్తగా భాష, కొత్తగా ఆరాధన, అక్కడ ఆహారము, అక్కడ అలవాట్లు, ఇవన్నీ కూడా నేర్పించే తర్బీదు చేసే కేంద్రాలను నెలకొల్పి అక్కడ వారిని ఆ విధంగా తర్బీదు చేసి వారిలో కలుపుకుంటూ ఉన్నారు. నూతన జీవితం, ఇది క్రొత్త క్రియ. హల్లెలూయా, ఇది నూతనమైన క్రియ. కాబట్టి పాత వాటిని అన్నిటినీ కూడా మర్చిపోండి, అవి జ్ఞాపకం చేసుకోవద్దు, అవి ఏమాత్రం కూడా జ్ఞాపకము చేసుకోవద్దు. ఎందుకనంటే మీరు అలసిపోయారు, సొలిసిపోయారు, మీరు ఎంతగానో నలిగిపోయి ద్వేషించబడ్డారు. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను మిమ్మల్ని తిరిగి నా హక్కునకు, మీ స్వదేశమునకు తీసుకొని వస్తాను అంటున్నాడు. ఎంత బాగుందండి. కాబట్టి ఇట్టి భాగ్యము ప్రభు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు వారికి ప్రత్యేకంగా ఉంచుతూ ఉన్నాడు. ఎందుకనగా నీవు నన్ను కలగచేసిన విధము, ఇశ్రాయేలు వారిని కలగచేసిన విధము, యాకోబును కలగచేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అని భక్తుడు చెప్పాడు. ఆ విధంగానే భయము ఆశ్చర్యము కూడా కలుగుతూ ఉంది. ప్రభు చేసే కార్యాలు, ఆయన నిర్మాణము, ఆయన ప్రణాళిక, ఇవన్నీ కూడా ఆశ్చర్యము గజగజం వణుకాల్సిందే. హల్లెలూయా, దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. కాబట్టే రోమిలకు వ్రాసిన పత్రిక 8:23 చూసినప్పుడు, 28 చూసినప్పుడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎవరు వీరు? ఇశ్రాయేలు వారిని ఆయన సంకల్పము చొప్పున పిలుచుకున్నాడు. మేలు కలుగుటకై సమస్తము సమకూరుస్తాడు. సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకంటే యెషయా 55:9
ఆకాశము భూమిపైన, ఆకాశములు భూమిపైన ఎంత, భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో నీ మార్గములు మీ మార్గముల కంటే, నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇది ఎవరి గురించి? ఆయనకు అంత ఎత్తుగా ఉన్నాయన్న సంగతి ఆయనకు తెలుసు. కానీ ఎవరి గురించి? నీ గురించి, మీ గురించి. ఆయనకున్న ప్రణాళిక, తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఎంత బాగుందండి. హల్లెలూయా. అంత గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అన్నాడు యెషయా 43:19 వారి కొరకు గొప్ప వాగ్దానం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచెను, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో సముద్రమును నిలబెట్టేశాడు ప్రభు. ఎర్ర సముద్రములు పాయలుగా చేశాడు. ఎడారిలో 6 లక్షల కాల్బ బలము జంతువులకు, పిట్టలకు, అన్నిటికీ కూడా సమృద్ధైన బండలోంచి నీరు ఉబక చేసి తృప్తినిచ్చాడు. పురేళ్లను కురిపించాడు. దేవదూతల మన్నాను కురిపించి ఆహారము వారికి సమృద్ధిగా ఇచ్చారు. అంత గొప్ప దేవుడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని కూడా అలసిపోయారు, రాలిపోయారు. వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. యెషయా 43:18 పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు, ఇదిగో ఇప్పుడు నేను మీ కొరకు కొత్త క్రియ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు స్తుతించండి, ఆనందించండి, సంతోషించండి. అందువల్ల ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలు వారికి ఓదార్పు, రిలాక్సేషన్, గొప్ప సంతోషము, సమృద్ధైన ఆహారం, మంచి కుటుంబ జీవితాలన్నీ కూడా ఇవ్వబోతున్నాడట. అంత గొప్ప దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.